ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు జ్యోతిష్య వాస్తు పురాణ ఆగమ శాస్త్ర పండితులు కొత్తపల్లి సురేష్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఆయుష్మతి తల్లి. గురుగారు, ఈ నెల మనకి 14వ తారీఖున వసంత పంచమి వస్తుంది కదండి. అసలు ఈ విశిష్టత ఏంటండి? ఈ రోజు పంచమి రోజు తిథుల్లో పంచమి చాలా అద్భుతమైన తిథి. దాంట్లో పక్కన పెట్టేద్దాం. శుక్లపక్షం వృద్ధి కలిగేది. కానీ ఈ యొక్క మాఘమాసంలో వచ్చేటువంటి ఈ పంచమిని వసంత పంచమి అని సరస్వతీదేవికి చాలా ముఖ్యమని చేస్తుంటారు. భాషల్లో కూడా ఏదో బాగా ఆ రోజు విపరీతంగా అక్షరాభ్యాసాలు చేయిస్తుంటారు. కానీ వాస్తవం ఏమిటంటే దీని అసలు పేరు శ్రీ పంచమి. వసంత పంచమి అని రాస్తారు. వసంతము అంటే ఏమిటి? మన జీవితంలో నవవసంతం, కొత్తగా చిగుళ్ళు దొరకడం కదా. మీకు కష్టాలు గ్రహాల పరంగా వస్తుంది, కష్టాలు వస్తుంటే అది జనరల్గానే వర్డ్ ఏందో మీ నోట్లో చెప్పండి. అదే నాకేమి శని పట్టిందనో అంటారు కదా. నా టైం ఏంది, ఏం శని పట్టి, సాధ్యమైనంత 90% పీపుల్ ఏం శని పట్టిందిరా అంటారు. మీరు ఎప్పుడైనా చూసుకోండి, కరెక్ట్గా ఈ మాఘ మాసంలో శుక్ల పంచమి వచ్చిన రోజున ఉత్తరాభాద్ర నక్షత్రము, రేవతి నక్షత్రము, అశ్విని నక్షత్రం, ఈ 3 నక్షత్రాల్లోనూ బుధ గురు శుక్రవారాల్లోనే వస్తుంటుంది. ఇది మారదు. కాలం ఎన్ని ఫ్రేములు తిరిగినా ఇది మారదు. ఈ బుధవారం ఎవరికి ప్రీతి? మహావిష్ణువుకి ప్రీతి, అలాగే వినాయకుడికి ప్రీతి. సో మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన రోజు అంటే లక్ష్మీకరం కలుగుతుంది ఒకటి. ఇక నక్షత్రాల్లో రేవతి నక్షత్రాన్ని చూసినట్లయితే రేవతికి పూష అనేటువంటి పేరుతో ఉన్నటువంటి ఒక సూర్యుడు ఆధిపత్యం వహిస్తాడు గ్రహపరంగా. అధిష్టాన దేవత కింద, నక్షత్రాధిష్టాన దేవత. పూషా రేవత్యన్వేతి పంధా మంత్రం కూడా అదే. సో కాబట్టి ఆ పూష అనేటువంటి పేరుతో ఆ రేవతి నక్షత్రానికి అధిపతి అవుతాడు. సో ఆ రేవతి నక్షత్రం అంటే రేవతికి అధిపతి బుధుడైతే ఆ బుధుడికి మళ్ళీ అధిష్టాన దేవత మహావిష్ణువు. దానికి ముందు ఉత్తరాభాద్ర ఉంటుంది. ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిపతి ఎవరయ్యా అంటే గ్రహపరంగా చూసినప్పుడు శనేశ్వరుడు. ఉత్తరాభాద్ర నక్షత్రానికి నక్షత్రాధిష్టాన దేవత కింద చూసినప్పుడు అహిర్బుద్నిహ ప్రథమానయేతి, అహిర్బుద్ధుడు అనే పేరుతో ఈశ్వరుడు. అంటే శివకేశవుల అవినాభావ సంబంధంతో ఆ పంచమి రోజున మనం కోరుకున్న కోరికలన్నీ ఎండిపోయిన ఎండాకాలంలో, విపరీతమైన ఎండాకాలంలో మనకి ఏప్రిల్ మే నెలల్లో వసంత ఋతువు ప్రారంభమవుతుంది. ఆ సమయంలో చిగుళ్ళు దొరుకుతాయి మొక్కలన్నీ. ఏది మనకి ఏదైతే రాలిపోయిన ఆకులు రాలిపోయిన తర్వాత మొక్కలు నవ చిగుళ్ళు అంటే కొత్త చిగుళ్ళు పెడతాయి. అందుకే మనకి ఏప్రిల్లో ఉగాదికి వసంత ఋతువు పెట్టగానే లేత మామిడి చిగుళ్ళు, లేత చిగుళ్ళు వచ్చేసి ఉంటాయి. వేపపూత, లేత వేపపూత వచ్చేసి ఉంటుంది. సో నీ జీవితం అది, ఆ వసంతం నీ జీవితంలో ఎప్పుడు ప్రారంభమవుతుందంటే ఈ యొక్క ఫిబ్రవరిలో ప్రారంభమవుతుంది. మీరు కావాలంటే పెద్దలను అడగండి ఎవరినైనా, శివరాత్రికి మామిడి పిందెలు శివలింగం అంత ఉంటాయి అంటారు. శివరాత్రి వచ్చేసరికి మామిడి పిందెలు శివలింగం అంత ఉంటాయి అన్నాడు. శివలింగం అంత ఉంటాయి అంటే దానికి ముందే శుద్ధ పంచమికి అది బాగా ఆ సైజుకి వస్తుంది. అంటే పూత బాగా పెరిగి అంత వస్తుంది. ఆ మామిడికాయ ఎలాగైతే వృద్ధి నొందుతూ, పూతతో పాటు వృద్ధి నొందుతూ శివలింగం అంత అయ్యిందో, ఆ తర్వాత మనకి చైత్రమాసం ఉగాది వచ్చేసరికి బాగా మామిడికాయ మనకి వగరు పులుపు కలిపి మనం ఉగాది పచ్చట్లు వేసుకుంటాము. అంత గొప్పగా మన జీవితంలో చిగుళ్ళు తెచ్చేటువంటి గొప్ప, అంటే కష్టాల నుంచి ఉపశమనం ఇచ్చేటువంటి పంచమి. ఈనాడు లక్ష్మీనారాయణులకి, బుధవారం వినాయకుడికి చాలా ప్రీతి కూడా. అశ్విని నక్షత్రం బుధవారం పంచమి ప్రాప్తిస్తే బుధవారం రోజున వినాయకుడికి ఆ రోజు మీరు లక్ష్మీ గణపతి ఆరాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయి. సో బుధవారం, గురువారం, శుక్రవారం ఈ 3 వారాల్లోనే వస్తుంటుంది, ఇక నో డౌట్ అట్ ఆల్. మీరు కావాలంటే ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు. ఈ బుధ గురు శుక్రవారాల్లో ఎక్కువ ప్రాప్తిస్తుంటుంది. మోస్ట్ ఆఫ్ ది టైం 90% అట్టే ఉంటుంది. సో ఈ రోజుల్లో మీరు లక్ష్మీ పూజ,
లక్ష్మీనారాయణ పూజ చక్కగా మహావిష్ణువుని తులసితోనూ లక్ష్మీదేవిని తామర పూలతోనూ ఈశ్వరుణ్ణి బిల్వపత్రాలతోనూ వినాయకుడిని గరికతోనూ చక్కగా మోదకాలతోనూ పూజ చేసుకుంటే నిస్సంశయంగా అలక్ష్మీకరమైనటువంటి దోషాలు తొలగి మంచి శుభాలు కలుగుతాయి. కాబట్టి ఈ వసంత పంచమి రోజున ఎవరు కూడా మిస్ చేయకుండా లక్ష్మీ పూజ చేసుకుంటే మంచి జరుగుతుందని నేను ఎప్పుడు చెప్తుంటాను. మీరు చేయడంలో ఇందులో ఏమి మీరు ఏదో అని లక్ష్మీదేవి పూజ చేయమన్నారని మీకు శక్తి ఉంటే మీరు ఎంతైనా చేసుకోవచ్చు. కానీ ప్రత్యేకంగా మీరు బంగారు తామర పూలతో పూజ చేసిన అమ్మవారు తృప్తిని అందదు. ఇది గుర్తుపెట్టుకోండి. చక్కగా కోనేటి నుంచి తెచ్చిన తామర పువ్వుని శుభ్రపరిచి చక్కగా అంత పచ్చకర్పూరపు పొడిని చేతికి తీసుకుని దాని మీద లైట్ కట్ట లేపనం చేసి అది అమ్మవారికి సమర్పిస్తే అత్యంత ఆనందభరితమయ్యి అమ్మవారు నీకు మంచి సంపదలు ఇస్తుంది. బిల్వపత్రాల్లో సాక్షాత్ అమ్మవారు ఉంటుంది. బిల్వపడము బిల్వపత్రాలు. ఈ బిల్వపత్రాలు గనక శివుడికి సమర్పించి నమస్కరిస్తే ఈశ్వరుడు సంపదలు ఎన్నైనా ఇస్తాడు. విభూదించ ఐశ్వర్యప్రదం. ఇక సాక్షాత్ మహావిష్ణువు అంత తులసి దళంతో మనకి కథ తెలుసు, తులాభారం కథ అంటే అది కల్పిత గాథ అయినప్పటికీ కూడా తులసి ఎంత మహాత్యం కలిగింది అంటే విష్ణువుకి అంత కథ, తులసి కథ ఉంది. సో ఆ తులసి కోరితే మహావిష్ణువు లక్ష్మీదేవిని కూడా మనకు ప్రాప్తింపజేస్తాడు. కాబట్టి మహావిష్ణువుని, లక్ష్మీదేవిని, వినాయకుడిని, శివుడిని ఈ నలుగురిని ఈరోజు స్మరించి పూజ చేయడం ద్వారా, ఇప్పుడు నేను చెప్పిన ఈ కథని వినడం ద్వారా కూడా ఈ ఎంటైర్ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇదంతా వినడం ద్వారా కూడా మంచి శుభాలు తప్పకుండా కలుగుతాయి. ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఏర్పడుతుంది. గురుగారు, ఇప్పుడు శ్రీ పంచమి రోజు ఎక్కువగా సరస్వతీదేవి అమ్మవారికి పూజ చేస్తూ ఉంటారు. అలానే క్షేత్రాలకు ఎక్కువగా వెళ్తూ ఉంటారు కదండి, అట్లాగే బాసర వెళ్తూ ఉంటారు. అసలు విశేషం ఏంటండి అమ్మవారికి ఇలా పూజ చేయడం ఆ రోజు? సరస్వతి అమ్మవారికి విశేషం అని ఎందుకు ఏర్పడింది అనేది ఒకటి చూస్తే, సహజంగా ఇక్కడ కొంతమంది సరస్వతీదేవి పుట్టింది కూడా శ్రీ పంచమి అని చెప్పి ఒక ప్రాచుర్యం లేపారు. ఇది అభూత కల్పన. ఎందుకంటే మనకి దేవి భాగవతంలో స్పష్టంగా, దేవి భాగవతం ఏదైతే ఉందో నవరాత్రుల్లో ఆ దేవి భాగవత కథల్లో అమ్మవారు మూలా నక్షత్రంలో రాక్షస సంహారం కోసం సరస్వతి రూపంగా విద్యాధిష్టాన మంత్రాధిష్టాన దేవతగా పిలిచింది. చాలామందికి ఏంటంటే అక్కడ సరస్వతీదేవి పూజ చేసుకుంటారు, ఆ రోజు సరస్వతి పూజ చేసుకుంటారు, మరలా ఇక్కడికి వచ్చి సరస్వతీదేవి పుట్టిందని ఇక్కడ చేస్తుంటారు. కానీ ఇది సరస్వతీదేవికి ఎందుకు ప్రాముఖ్యత వచ్చింది అంటే, ఇప్పుడు మీకు చాలామంది ఏమనుకుంటారంటే చదువు రావాలంటే సరస్వతీదేవి దగ్గర పరిగిస్తుంటారు, అంతేనా? ఏదో అక్షరాభ్యాసం అక్కడ బాసరకు పోదాం లేదండి. కానీ వాస్తవం ఏం తెలుసమ్మా, శ్రీశైల క్షేత్రానికి వెళ్ళి ఆ పుట్టిన శిశువుకి అక్షరాభ్యాసం చేయిస్తే వాడు మహర్జాతకుడయి గొప్ప పండితుడు కానీ, గొప్ప ఉద్యోగిగా కానీ, మంచి మంత్రశాస్త్రవేత్త కానీ ఏదైనా అవ్వచ్చు. బాసరకు పోతే కలగదా అంటే అది మీ సాటిస్ఫాక్షన్. ఎందుకంటే మీకు అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఆ యొక్క పలక మీద ఫస్ట్ రాసేది శ్రీరామ అని రాసేస్తారు, అది పక్కన పెట్టి అది అసలు కొంతమంది రాస్తారు, కొంతమంది రాయరు. ఓం నమ శివాయ సిద్ధం నమ శివాయ గురవే నమ ఇది రాస్తారు. సరస్వతీ దేవాలయంకి వెళ్ళినా ఓం నమ సరస్వతి అని మనం రాయరు. ఓం నమ శివాయ సిద్ధం నమ శివాయ గురవే నమ అని రాయిస్తారు. అంటే ఓం నమ శివాయ అంటే శివం అనే శబ్దము శుభానికి గుర్తు. ఇతని జీవితం ఈరోజు ఈ పలక పట్టుకొని ఏదైతే ఇతను రాస్తున్నాడో ఈరోజు రాసే రాతలన్నీ ఇతనికి శుభమును కలిగించుగాక, శుభమునకు సిద్ధముగా ఉండుగాక. శివాయ గురవే నమః, ఆ శివుడే ఇతనికి గురువయ్యి శుభం వైపు ఇతను నడిపించుగాక. శం కరోతి ఇది శంకర కదా, శం అంటే సుఖము, సౌఖ్యము, శుభము, కరోతి అంటే ఇచ్చేవాడు. కాబట్టి ఈశ్వరుణ్ణి ఆరాధించి కనుక ఎవరైతే అక్షరాభ్యాసం చేసుకుంటారో వాళ్ళకి మంచి జరుగుతుంది. ఈసారి ఎవరైనా అక్షరాభ్యాసాలకు వెళ్ళేవాళ్ళు ఖచ్చితంగా నేను చెప్పినట్టు శివశక్త్యాత్మక క్షేత్రమైనటువంటి శ్రీశైలం వెళ్ళి దర్శనం చేసేసుకొని ఆ పక్కనే ఒక దగ్గర కూర్చొని పలక మీద ఆ తండ్రి కానీ తల్లి కానీ లేదా అక్కడ ఉన్నటువంటి ఒక పురోహితుడి చేత కానీ ఆ పిల్లవాడి చేత పలక మీద
ఓం నమ శివాయ సిద్ధం నమః అని రాయిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అయితే సరస్వతీదేవి ఎప్పుడూ మంత్రాధిష్టాన దేవత. సరస్వతీదేవి యొక్క ఏంటంటే మీకు లక్ష్మి ఉన్నా లక్ష్మి రావడానికి కారణమైనటువంటిది మామూలుగా రాదు. ఆమె సరస్వతి మూలకం జ్ఞానం ఉన్నవాడి దగ్గరికి లక్ష్మి వస్తుంది. కాబట్టి విద్వాన్ సర్వత్ర పూజయేత్ అన్నారు. సో అమ్మవారు జ్ఞానాధిష్టాన దేవత కాబట్టి ఆమె అనుగ్రహంతో ఎక్స్ట్రాడినరీ విద్యలు వస్తాయి మనిషికి. ముందు ప్రాథమిక విద్యలన్నీ ఈశ్వరుడే ఇస్తాడు. ఎక్స్ట్రాడినరీ విద్య నీలో ఇప్పుడు నేను ఇంత బాగా పురాణాలు చెప్పగలుగుతాను అనుకోండి, ఒకవేళ ఏదో విషయాల గురించి జ్యోతిష్యం గురించి చెప్పగలుగుతాను, లేదు ఒక రామాయణం గురించి భారతం గురించి ఇన్నిటి గురించి ఎక్కడ అడిగినా చెప్పగలిగిన శక్తిని ఇచ్చేది సరస్వతీదేవి. అందుకే ఆమె అనుగ్రహం కోసం ఈ పంచమి రోజును కూడా పూజ చేసుకోవడం తప్పు లేదు. కానీ వాస్తవంగా అయితే సరస్వతీదేవి మూలా నక్షత్రంలో నవరాత్రుల్లో దేవి నవరాత్రుల్లో ఉద్భవించినట్టుగా మనకు పురాణం. ఈ పంచమి రోజు ఆ తల్లిని స్మరించుకోవడం ద్వారా మన కొత్త జీవితం కూడా ప్రారంభమవుతుంది. తప్పేమీ లేదు, చేసుకోవచ్చు. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలండి.